దసరా పండుగ సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ 6000 ఆర్టీసీ బస్ సర్వీసులను నడుపుతోంది. ఈసారి రాను పోను టికెట్ బుకింగ్ చేసుకున్న వారికి టికెట్ ధరలో 10% రాయితీ ఇవ్వనుంది. ఇతర రాష్ట్రాలకు వెళ్లే స్పెషల్ బస్సులకు అదనంగా ఛార్జీలు ఉంటాయని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ప్రయాణికుల రద్దీని బట్టి మరిన్ని బస్ సర్వీసులు నడుపుతామంటున్న రంగారెడ్డి జిల్లా రీజనల్ మేనేజర్ శ్రీలతతో మా ప్రతినిధి నుమాన్ ఫేస్ టు ఫేస్. రైట్, ఇటు దసరా పండుగ సందర్భంగా ఇటు తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. సో ఇప్పటికే ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలకు వెళ్ళేటటువంటి ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా బస్ సర్వీసులను కూడా ఇటు హైదరాబాద్ నుంచి నడుపుతున్నారు. సో ఎన్ని ప్రత్యేక బస్సులను ఈసారి నడపనున్నారు, సో ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఏంటి, ఇలాంటి వివరాలు తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి రంగారెడ్డి రీజనల్ మేనేజర్ శ్రీలత గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం, వారికి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మరి చెప్పండి, ముఖ్యంగా ఇటు తెలంగాణలో అతిపెద్ద పండుగ దసరా పండుగ, ముఖ్యంగా ఇటు తెలంగాణలో కానివ్వండి ఇటు ఓవరాల్గా ఇతర రాష్ట్రాలకు ఎన్ని బస్సులను ఆపరేట్ చేస్తున్నారు, ఏంటి? నమస్కారం అండి. రోజు నడిచే బస్సులకి అదనంగా ఇప్పటి నుంచి అంటే ఫస్ట్ నుంచి మనము 13th వరకు ఒక 5500 బస్సెస్ నుంచి 6000 బస్సెస్ ఆపరేట్ చేయాలని నిర్ణయించుకున్నామండి. దీంట్లో మనకి అత్యధిక రద్దీగా ఉండే రోజులు మేము 9th, 10th, 11th అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో ఆ రోజుల్లో అడిషనల్గా అంటే ప్రతిరోజు ఒక 800 to 1000 బస్సెస్ నడపడానికి ప్లాన్ చేసుకున్నాం. దసరా అనేది మన తెలంగాణ పండుగ కాబట్టి ఎక్కువగా మనం అంటే హన్మకొండకి, ఇటు కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మళ్ళీ మహబూబ్ నగర్, ఈ నల్గొండ ఇటువైపు విపరీతమైన రద్దీ ఉంటుందని ఊహిస్తున్నాము. మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత